హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవి. చూసారా, ఇవి దోశలు అంటే బియ్యం నానబెట్టేయాలండి. బియ్యం నానబెట్టి కొంచెం మైదా గోధుమ ఒక వేయాలి. చాలామంది తెలియక కొనిసుకుంటారు పిండి, కానీ కరెక్ట్ పెర్ఫెక్ట్ కొలతలతో వేస్తే దోశలు అన్నీ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా బాగా వస్తాయి. ఏం లేదండి, మనం గ్లాస్తో బియ్యం నానబెట్టుకుంటాం. ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఎంత బియ్యం నానబెట్టుకున్నాం అంతే గోధుమలోకి వేసుకోవాలి. కానీ మైదా మాత్రం వేసుకున్న దీంట్లో పావంతా మైదా వేసుకోవాలండి. ఈ 3 వచ్చి బియ్యం మిక్సీ చేసి ఈ 3 కలిపియాలండి. మైదా ఎంత తక్కువ వేస్తే అంత పలచగా బాగా వస్తాయి. గోధుమ ఒక బియ్యం మాత్రం క్వాంటిటీ ఒకలాగా వేసుకోవాలి. అందులో జీలకర్ర వేసి ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు. మాకు ఆనియన్స్ మాకు దోశలకు నచ్చవు కాబట్టి ప్లెయిన్ వేసుకుంటున్నాము. జీలకర్ర వేసి ఒక గంట సేపు పిండి కలిపేసి ఉంచిస్తే కొంచెం ఇవ్వండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అండి. చూపిస్తాను అండి. మనం ఇలా కలుపుతూ వేస్తూ ఉండాలండి దోశలు మాత్రం. చూసారా, ఇవ్వండి ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఎలాగైనా దోశలు బాగా వస్తాయి. ఈ తెలిసిపోతే ఈజీయేనండి దోశలు వేయడం, పెద్ద కష్టం ఏం కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే. చూసారా ఎంత బాగా వచ్చిందో.